హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇక మార్నింగే వీడియో అనేది స్టార్ట్ చేశానండి. చూసారు కదా బయట ఎంత ప్లెజెంట్గా ఉందో. టైం అయితే 6 o'clock అనమాట. మార్నింగ్ కొంచెం వీడియో అలా తీసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి, అలాగే స్నాక్స్ ఇవ్వాలి కదా. స్నాక్స్లోకి అని చెప్పి నేను ఆ రోజు శనగలు పెట్టానండి. శనగలు ఏంటంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ కుక్కర్లో వేసానమాట. త్వరగా అయిపోతాయి కదా. 4 విజిల్లు వచ్చిన తర్వాత ఆపేసి వాటర్ అంతా వడగట్టేసిన తర్వాత ఇంకా పిల్లల స్నాక్ బాక్స్లోకి పెడుతూ ఉన్నాను. శనగలతో పాటు ఖర్జూరం కూడా పెట్టానమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తూ ఉంటాను. డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ అయినా, స్వీట్ పొటాటో అలాంటివి. ఇక్కడ ఆ రోజు ఏంటంటే హాఫ్ డే అనమాట పిల్లలకి స్కూల్, ఫుల్ డే కాదు. సో మధ్యాహ్నానికి వచ్చేస్తారు. మార్నింగ్ అయితే వాళ్ళ స్నాక్ బాక్స్ అలా రెడీ చేసి ఇచ్చేసాను కదా. మధ్యాహ్నం ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానమాట. ఇంట్లో ఇంకా చాలా పనులు ఉంటాయి కదా పిల్లలు వెళ్ళిన తర్వాత. ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు. హాలిడే అనమాట, సాటర్డే వ్లాగ్ యాక్చువల్లీ ఇది అయితే. ఇక్కడ ఏంటంటే మళ్ళీ స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను. ఇవి మార్కెట్లో తీసుకొచ్చాను అనమాట. చాలా బాగున్నాయి. ఒక 2 గడ్డలు కట్ చేసి పెట్టాను. దీంతో నేను కర్రీ చేయబోతున్నాను అనమాట. అది మీతో షేర్ చేసుకుంటాను. మొన్న ఏంటంటే ఇంకా గుమ్మడికాయ కూడా తీసుకొచ్చాను. ఈ వీక్ కొన్ని వెజిటేబుల్స్ తీసుకొస్తాను కదా, నెక్స్ట్ వీక్ వాటిని మారుస్తానమాట. రొటీన్గా కాకుండా మారుస్తూ ఉంటాను. పిల్లలకి వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా అన్నీ అందేలాగా అయితే చూసుకుంటాను. ఇక్కడ గుమ్మడికాయ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కట్ చేసి వాష్ చేసి ఇంకా తేంగానే కట్ చేసి వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డేకి ఏం కావాలి అనేవి వెజిటేబుల్స్ అన్నీ కూడా ముందుగా ఉన్నాయా లేదా అని చూసుకుంటానండి. ఇక్కడ నేను చపాతీ చేస్తున్నానమాట. రైస్ ఆల్రెడీ ఉంది, చపాతీ చేస్తూ ఉన్నాను. చపాతీ ఏంటంటే నేను స్వీట్ కార్న్ కర్రీ అన్నాను కదా, అందులోకి అనమాట. చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఏ రెసిపీస్ చేస్తున్నాను లంచ్లోకి అనేది మీతో షేర్ చేసుకుంటాను. చపాతీ పిండి ముందే కలిపి పెట్టేశాను అనమాట. ఆ పిల్లలు తినరు మధ్యాహ్నం అయితే. మా వారికి నా కోసం అని చెప్పి చపాతీ చేస్తూ ఉన్నాను. పిల్లలకి ఆల్రెడీ రైస్ ఉంది. ఇక్కడ చూసారా పాలకూర అనమాట. పాలకూర కూడా చాలా ఫ్రెష్గా తీసుకొచ్చేసి బాక్స్లో కట్ చేసి పెట్టాను. నేను పప్పులో కన్నట్టుగా కట్ చేసి పెట్టాను. బట్ ఇప్పుడు ఏంటంటే స్వీట్ కార్న్ అండ్ పాలకూరతో చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, చపాతీలోకి చాలా బాగుంటుంది. అందుకని ఆ పాలకూరని తీసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా తరుగుతాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీతో. ఏంటంటే గుమ్మడికాయ చేస్తున్నాను. గుమ్మడికాయ ఏంటంటే ఇది అలాగే తినేయచ్చు అండి, సైడ్ డిష్ లాగా. రైస్లోకి బాగోదు. మనము సొద్ద రొట్టె, జొన్న రొట్టె, చపాతి ఇలాగా రోటీస్లోకి అయితే బాగుంటుందన్నమాట. రైస్లోకి పెద్దగా బాగుండదు నేను చేసే ప్రాసెస్ అయితే. గుమ్మడికాయ కొంచెం మీడియం సైజెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కొంచెం నూనె వేసుకున్నానండి. నూనె వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఏంటంటే ఇంకా కారం సపరేట్గా మనం ఏమీ వెయ్యమన్నమాట. ఈ కారమే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 3 ఎండుమిర్చీలు కట్ చేసి వేసుకున్నాను. అవి లైట్గా వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నానండి. గుమ్మడికాయని బాగా ఇంకంటే ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. పిల్లలు కూడా వచ్చేసారండి. ఇక్కడ పాలకూర ఉంది కదా, నేను ఏంటంటే చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకుంటున్నాను అనమాట. పప్పులో కనుక్కున్నాను, బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రైలా చేస్తున్నాను కాబట్టి చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఉంచుకుంటున్నాను. కొంచెం ఫ్రై కానీ 2 కట్టలు తీసుకున్నాను. అందులో కొంచెం ఫ్రై ఉంచాను. దాని తర్వాత ఒక కట్ అయితే పాలక్ పన్నీర్ చేద్దామని చెప్పి ఉంచానమాట. ఈ పన్నీర్లోకి చాలా బాగుంటుంది కదా పాలకూర. అలాగే చపాతీల్లో కూడా లైట్గా ఉడికించేసి పేస్ట్ లాగా పట్టి అది వేసేసి రోటీలు చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. మీతో షేర్ చేసుకుంటానులేండి ఆ రెసిపీ కూడా. ఇక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా నీళ్ళల్లో ఒక్కసారి వాష్ చేసి ఇంకా పక్కన పెట్టుకుంటాను. ఆల్రెడీ వాష్ చేసిందే, బట్ కర్రీ చేసే ముందు ఇంకొకసారి వాష్ చేస్తాను.
ఈ కర్రీలోకి స్వీట్ కార్న్ ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుందండి. నేను మిగిలినదైతే పిల్లలు స్నాక్స్ లాగా ఇచ్చేస్తానమాట, తినేస్తారు, పిల్లలకి ఇష్టం కదా. ఇక్కడ గుమ్మడికాయ ఫ్రై చూసారా, ఇంకా ఫ్రై అవుతూ ఉంది కదా. ఇందులోకి బెల్లం వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఫోర్క్తో తినేయొచ్చు. ఇలా బాగా మగ్గుతుంది. నెయ్యి వేసుకోవచ్చు, లేదు అంటే నూనె అయినా వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇక్కడ నేను బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేయాలి. ఆ బెల్లం ఏంటంటే బాగా ముక్కలకి పడుతుంది, చపాతీలోకి బాగుంటుంది. నేను అలాగే తినేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం గుమ్మడికాయ కర్రీ. బెల్లం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మగ్గించుకొని ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవచ్చండి. అంతే, గుమ్మడికాయ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మీకు పాలక్ స్వీట్ కార్న్ ఫ్రై చూపిస్తాను. ఒక చిన్న కడాయి పెట్టుకోవాలండి, స్టవ్ ఆన్ చేసుకొని. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. నూనె లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, పోపు దినుసులు వేసుకున్నానండి. పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న అంటే ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్ పోయి త్వరగా వేగుతాయి. ఇందులోకి కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. ఈ రెసిపీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు చాలా బాగా వర్క్ అవుతుందండి. పాలకూర బదులు మీరు తోటకూర అయినా వేసుకోవచ్చు, ఎక్కువ పాలకూర వేసుకొని కొంచెం స్వీట్ కార్న్ అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చపాతీలోకి ఎప్పుడు చేసుకునే కర్రీస్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. నేను ఇలాగే ట్రై చేస్తూ ఉంటానన్నమాట, కాంబినేషన్స్ అన్నీ కూడా. ఇక్కడ కొంచెం త్వరగా వేగాలి అంటే ముందు నేను వేసుకున్నాను, అది ఈ వీడియో మిస్ అయినట్టుంది. దాని తర్వాత పాలకూరలో తగినంత వేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇది త్వరగానే వేగిపోతుంది కదా పాలకూర, ఎంత వేసినా కూడా దగ్గరకు అయిపోతుంది అనమాట. బట్ హెల్త్కి అయితే చాలా మంచిది, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇందులో పాలకూరలో ఉన్న వాటర్ అంతా పోయి బాగా దగ్గరకు అయింది కదా. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ అయితే సరిపోతుంది, ఎక్కువగా ఏమీ పట్టవు. నేనైతే 1 కప్ అయితే వేసుకున్నాను, హాఫ్ అయితే సరిపోతుంది. స్వీట్ కార్న్ కూడా ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గించుకున్నాం, ఆల్రెడీ ఉడికింది కాబట్టి పెద్దగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కొంచెము కారం పొడి, అలాగే ధనియాల పొడి వేసుకున్నానండి. లైట్గా వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు, అంతే. చపాతీలోకి చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి ఇలాగా. స్వీట్ కార్న్తో ఎక్కువ రెసిపీస్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తూనే ఉంటాను వీడియోస్. నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి వీడియో మీకు నచ్చినట్లయితే. ఇక్కడ చూశారు కదా, ఆ స్టవ్ అనేది ఇంకా ఆపేసుకున్నాను. దాని తర్వాత చపాతీలు చేస్తున్నానండి. చపాతీల్లోకి కాంబినేషన్గా చెప్పాను కదా, కానీ పిల్లలైతే మధ్యాహ్నం చపాతీ తినరు. నా కోసం అలాగే మా వారి కోసం చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఆల్రెడీ ఆ పప్పు చేశాను, అలాగే అన్నం, చింతకాయ పచ్చడి అనమాట. ఇది నాకు మా వారి కోసం ఈరోజు స్పెషల్గా చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేను చింతకాయ చట్నీ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ఇంకా పప్పు ఏం చూపిస్తామని చెప్పి పప్పు చూయించలేదన్నమాట. నేను ఇప్పుడు స్పెషల్స్ ఏం చేశాను అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను, అంతే. ప్లేటింగ్ అనేది లాస్ట్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.